డీటెయిల్ చూస్తే తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోపై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. అసలు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయకుండానే మళ్లీ కొత్తగా మేనిఫెస్టో విడుదల చేయడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ తీరు దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందన్నారు. దమ్ముంటే కాంగ్రెస్ 6 గ్యారెంటీలపై రాహుల్ గాంధీ చర్చకు రావాలని సవాల్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన రుణమాఫీ హామీ ఏమైందని ప్రశ్నించారు. రుణమాఫీ చేయలేదు కానీ గిట్టుబాటు ధర ఇస్తారా అన్నారు కిషన్ రెడ్డి. దేశంలో ప్రతి మహిళకు 1 లక్ష రూపాయలు ఇస్తామని చెబుతున్నారని, మొదట తెలంగాణలో ఇచ్చిన 4,000 రూపాయల నిరుద్యోగ భృతి, పేదింటి మహిళకు నెలకు 2,500 రూపాయల హామీలు అమలు చేయాలని అన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో చూస్తుంటే ఉట్టికి ఎగరలేనివాడు ఆకాశానికి ఎగిరినట్లుగా ఉందన్నారు. రాహుల్ గాంధీకి ఏమాత్రం అవగాహన లేదని, మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి గ్యారంటీలు కానీ, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి డిక్లరేషన్లు కానీ, కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఇచ్చినటువంటి మేనిఫెస్టోలు కానీ, ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అనేక రకాల హామీలు కానీ, ఇవన్నీ కూడా అమలు కావాలంటే కాంగ్రెస్ పార్టీ ఆఫీసులలోనో కానీ, రేవంత్ రెడ్డి ఇంట్లో కానీ, సోనియమ్మ ఇంట్లో కానీ నోట్లు ముద్రించేటువంటి మిషన్లు పెడితే తప్ప ఈ హామీలు అమలు కావు. ఇవన్నీ కూడా ప్రజలను మభ్యపెట్టేటువంటి అమలు, ప్రజలను మోసం చేసి ఓట్లు దండుకోవడం కోసం చేసినటువంటి మభ్యపూరితమైనటువంటి కుట్రనే తప్ప ఈరోజు రాహుల్ గాంధీ చేసినటువంటి ఉపన్యాసం ఏది కూడా అమలు జరిగే పరిస్థితి లేదు. తుక్కుగూడ సభలో చెప్పినటువంటి శాసనసభ ఎన్నికలప్పుడు ఇచ్చినటువంటి డిక్లరేషన్ సంబంధించి కానీ, గ్యారంటీల విషయంలో కానీ, కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి అనేక రకాల ఎన్నికల హామీల విషయంలో ప్రస్తావించి మేము ఇవి చేశామంటే ఈరోజు తెలంగాణ ప్రజలు హర్షించేవారు. కానీ గతంలో చేసినటువంటి హామీల గురించి మాట్లాడలే, ఏవి అమలు చేస్తున్నారో చెప్పలే, ఎప్పుడు అమలు చేస్తారో తెలియదు. కానీ ఈరోజు పచ్చి బూటకాలు మాట్లాడిపోయాడు రాహుల్ గాంధీ. తెలంగాణలో ఏ హామీ అమలు చేయనివాడు ఈరోజు దేశంలో ఇలా పార్టీ అధికారంలోకి వస్తుందట, ఈయన ప్రధానమంత్రి అవుతాడట, దేశాన్ని తెలంగాణను ఉద్ధరిస్తాడు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి స్వప్న ఫోన్ లైన్లో ఉన్నారు. స్వప్న, చెప్పండి, తుక్కుగూడలో అయితే కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోపై అయితే బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించడం జరిగింది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? స్వాతి, ఈసారి కిషన్ రెడ్డి చాలా గట్టిగానే విమర్శించాడు. రాహుల్ గాంధీ కనీసం బుద్ధి లేదు అనేటువంటి మాటలు ఆయన వాడాడు. నెహ్రూ సోనియా కుటుంబానికి సంబంధించి రాహుల్ గాంధీ వరకు ఎలాంటి మార్పు లేదు. వాళ్ళు కేవలము ఏ విధంగా దేశాన్ని ఫస్ట్ చేద్దామని ఆలోచిస్తున్నారే తప్ప బాగు చేద్దాం అనుకోలేదు. చైనాను ఎందుకు పోగొడుతున్నాడు? మన దేశాన్ని మీద ఓవైపు దండయాత్రలు చేయడానికి సిద్ధంగా ఉంది, మరోవైపు అనేక రకాలుగా మనల్ని ఇబ్బంది పెడుతుంది. అది కూడా కనీసం మన శత్రు దేశం ఏదో తెలుసుకోలేనంత పరిస్థితిలో ఉన్నాడా అని చెప్పేసి చాలా గట్టిగానే మాట్లాడడం జరిగింది. ఎవరికెవరు బి టీం లో ప్రజలు అర్థం చేసుకోవాలి, కాంగ్రెస్ బి టీం టీఆర్ఎస్ అని ఆయన గట్టిగా చెప్పారు. అయితే మహిళల్ని లక్షాధికారులు చేస్తారు అనే విషయానికి సంబంధించి ముందు ఇక్కడైతే 6 గ్యారెంటీలు అని చెప్పి మీరు అధికారంలోకి వచ్చారో ఆ గ్యారెంటీలు చేస్తే చాలు, కనీసం దయ్యాలు వేదాలు వెళ్ళిచ్చినట్టు ప్రతిసారి హామీలు ఇస్తాం అనడమే కానీ ఒక్క హామీని కూడా నెరవేర్చేది లేదు.
రైతు రుణమాఫీ, నిరుద్యోగులకు 4,000 వృత్తి ఏమైంది? అసలు మీరు ఏం చేస్తున్నారు? కేవలం మాటలకు మాత్రమే పరిమితం అయిపోతున్నారు. ఇంకా ఇంకా రోజు రోజుకు కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ దిగజారిపోతున్నారు. ఇలాంటివి చేస్తే ఇంకా ప్రజలు ఎన్ని రోజులు మిమ్మల్ని నమ్ముతారనుకున్నారు? రాహుల్ ప్రసంగం మొత్తం కూడా ఒక అబద్ధాల పుట్టగా మారిపోయింది. ఎన్నికల తర్వాత రాహుల్, సోనియా గాంధీ ప్రజలు పట్టించుకోరు. కాంగ్రెస్ వాళ్ళ వరకు కాంగ్రెస్ కుటుంబమే వాళ్ళకు పూర్తి దేశం లెక్క. కాంగ్రెస్ వాళ్ళ దేశానికి వచ్చింది ఏమీ లేదు. కాంగ్రెస్ హయాంలో కూడా చట్టబద్ధంగా ఏఎస్ఐ ఏజెంట్లు ఫోన్లు ట్యాప్ చేశారు. కానీ ఇప్పుడు ఇలా ఫోన్లు ట్యాపింగ్ చేయడం ఏంటి పరిస్థితి? దేశంలో ఉగ్రవాదం మటమాయమైంది ప్రస్తుతం బీజేపీ ఉన్న కారణంలో. కానీ మళ్ళీ కాంగ్రెస్ వస్తే అది మళ్ళీ వేలు పుచ్చుకుంటుంది. ఇప్పటికి కూడా ఈవీఎంలపై మాట్లాడడానికి రాహుల్ గాంధీకి సిగ్గుండాలి. ఈవీఎంలో ఎందుకు ట్యాంపరింగ్ చేస్తారు? కనీస పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మహిళలకు కానీ రైతులకు కానీ ఇలా చేసేది ఏం లేదు. జస్ట్ కేవలము ఉన్నటువంటి వాటిని ఇంకా ఏ విధంగా భ్రష్టు చేయాలి, ఇంతవరకు బీజేపీ చేసినటువంటి అభివృద్ధిని ఏ విధంగా తగలపెట్టాలి అని ఆలోచించడమే తప్ప కాంగ్రెస్ కి వచ్చింది ఏమీ లేదు, కాంగ్రెస్ తో ఒరిగింది ఏమీ లేదు అని చెప్పేసి గట్టిగా అయితే దుయ్యబట్టడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ స్వప్న, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.